అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్. నా పేరు ఈశ్వర్. నేను ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను. మనకి ఆర్ఆర్బి నుంచి అయితే ఇంకో అఫీషియల్ నోటీస్ అయితే ఇప్పుడే రిలీజ్ కావడం జరిగిందండి. అదేంటంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. వీడియోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. రైల్వేకి కానీ ఇంకా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈ గ్రూప్లో షేర్ చేయడం అనేది జరుగుతుందండి. తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడైతే మనం సౌత్ సెంట్రల్ రైల్వే అయినటువంటి సికింద్రాబాద్ జోన్ రైల్వే వెబ్సైట్లో అయితే ఉన్నామండి. చూసుకున్నట్టయితే చూడండి, CN నెంబర్ RFF01/2024, CN నెంబర్ RFF02/2024 నోటీస్ రిగార్డింగ్ ఇష్యూ ఆఫ్ డీటెయిల్స్ డేట్ అండి 14/3/20 ఇప్పుడే అందిందండి వార్త. ఓపెన్ చేసి చూసినట్టుగా అయితే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అండి. ఫ్రెష్గా రిలీజ్ అయిన నోటీస్ అండి. చూడండి, డేట్ చూసుకున్నట్టయితే 14/3/2024. చూడండి, అండ్ ఇండికేటివ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ RRBSC అడ్వర్టైజ్మెంట్ CN RPF 01/2024 అంటే ఎస్ఐ నోటిఫికేషన్, 02/2024 అంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండి. రికార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ CN నెంబర్ RPF 01/2024 ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ RPF 02/2024 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఇన్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ వాస్ పబ్లిష్డ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. అంటే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే మార్చి 2వ తారీఖున అయితే రావడం జరిగిందండి. దాన్ని ఇప్పుడు రైల్వే బోర్డు అనేది అఫీషియల్గా ధృవీకరించడం జరిగిందండి. డీటెయిల్డ్ CN RPF 01/2024 అండ్ డీటెయిల్డ్ CN నెంబర్ RPF 02/2024 విల్ బి పబ్లిష్డ్ ఆన్ 15th April 2024 అండి. అంటే 15/4/2024 నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కింద చూసుకున్నట్టుగా అయితే అన్ని జోన్లకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్, RRB లింక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ఏప్రిల్ 15 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే ఒకరోజు ముందుగానే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకేనా? చూసుకున్నట్టయితే బివేర్ ఆఫ్ టౌట్స్, బ్రోకర్స్ అండ్ జాబ్ ర్యాకెటర్స్, అంటే ఎవరిని నమ్మవద్దు అని అయితే చెప్తున్నారండి. డబ్బులు తీసుకొని మీకు ఉద్యోగాలు కల్పిస్తామనే వారిని అయితే ఎవరిని నమ్మకండి. మీ కష్టార్జితం మీద మీరు నమ్ముకోండి, మీ చదువు మీద మీరు నమ్ముకోండి. ప్రిపరేషన్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తే మంచిదండి. రీసెంట్గా అయితే RRB నుంచి ఇది 3వ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చండి. మొదటిది అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్, రెండవది టెక్నీషియన్ నోటిఫికేషన్, మూడవది అయితే RPF SI అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండి. ఇంచుమించు ALP CBT 1కి, టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1కి, RPF SI అండ్ కానిస్టేబుల్కి సేమ్ సిలబస్ అయితే ఉంటుందండి. మీరు ఈ రోజు వరకు ఎవరు స్టార్ట్ చేయకపోయినా సరే ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఎవరెవరైతే యూనిఫామ్ వేసుకుని జాబ్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా అయితే SI కానిస్టేబుల్కి అయితే ప్రిపేర్ అవ్వండి. రీసెంట్గా జరిగిన ఏపీ అండ్ తెలంగాణలో దగ్గర పాయింట్స్ మార్క్స్లో 1 or 2 మార్క్స్లో SI కానిస్టేబుల్ మిస్ అయ్యే వాళ్ళకైతే ఇది చాలా గొప్ప అవకాశం అండి. ప్రిపరేషన్ అయితే మొదలు పెడతారని నేనైతే ఆశిస్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఏవైనా త్వరగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి.